తారకరత్న కథానాయకుడిగా నటిస్తున్న విభిన్న ప్రేమ కథా చిత్రం చూడాలని చెప్పాలని భార్గవన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాధవిలత కథానాయిక. సాయి కార్తిక్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో హైదరాబాద్ లో విడుదలైంది. చూడాలని ఉంది నాకు నీ రూపుని, చెప్పాలని ఉంది నీకు మాటని, చూపెందుకు నిన్ను నేను పోల్చుకునేందుకు, మాటెందుకు నీ హృదయం పంచుకునేందుకు, చూడలేని కంటితోటి నీ రూపం కంటున్నా, నువ్వు చెప్పలేని మూగ భాషని మనసుతోటి వింటున్నా. చూడాలని చెప్పాలని అంటే ఆ టైటిల్లోనే మొత్తం కాన్సెప్ట్ పెట్టారు. అంటే సినిమా హోల్ కాన్సెప్ట్ అంతా అంటే చాలా ఎగ్జాక్ట్లీ యాప్ట్ టైటిల్ పెట్టారు. అలాగే ఎగ్జాక్ట్లీ ఆయన ఏదైతే అనుకున్నారో ఆ కథ యాజ్ ఇట్ ఈస్ తీసుంటారని మన విజువల్స్ చూస్తే అర్థమైంది. నిజంగా ఇలాంటి సినిమాలు తీయడానికి చాలా ధైర్యం కావాలి. విజువల్ చూస్తుంటే నెక్స్ట్ మంచి మ్యూజిక్, తారకరత్న గారి పెర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడి అందరికి మంచి డబ్బులు వచ్చి డైరెక్టర్ గారికి మంచి పేరు తెచ్చి పెడుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క టచ్ తో నా గుండెలోకి జారుకుంది, చిన్న ముక్కలా నన్ను కోసిందిలో, పట్టు తేనెలాగా నన్ను పెట్టెలోన దాచిపెట్టి దొంగ చాటుగా నన్ను తిన్నాదిరో, వీడు భూమిలో వడగళ్ల వానలాగా వచ్చి పచ్చ పైరులా మొలకెత్తిందిరో, చెట్టి చిలకలా నా భుజం మీద వాలిపోయి పత్తి పువ్వు పల్లె ఎద పేల్చిందిరో, సన్నజాజిలా నన్ను ఒక్కసారి తాకగానే ఉన్న పాటుగా మదిపోయిందిరో. చూడాలని చెప్పాలి అంటే ఇట్స్ క్యూట్ లవ్ స్టోరీ. అంటే ఒక కళ్ళు లేని అబ్బాయికి మాట్లాడిన అమ్మాయి మధ్యలో జరుగుతున్న ఒక క్యూట్ లవ్ స్టోరీ. కళ్ళు లేదు మాటలు రావంటే చాలా మంది ట్రాజిక్ అని అనుకుంటారు. మా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఎటువంటి ట్రాజికల్ ఈవెంట్స్ లేకుండా సరదాగా గడిచిపోతూ ఫ్యామిలీతో ఒక 2.5 hours హ్యాపీగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నవ్వుకుంటూ చూడగలిగే సినిమా చూడాలని చెప్పాలని. మూవీలో నాది డమ్ రోల్, అంటే నేను మూగ అమ్మాయిని, ఏమీ మాట్లాడలేను. స్టార్టింగ్ అంటే అప్కమింగ్ స్టేజ్లో ఒక హెవీ రోల్ రావటం అన్నది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా స్పెషల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మై కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు, బికాజ్ హీ ఓన్లీ ఆఫర్డ్ మీ దిస్ రోల్ అండ్ రెఫర్ చేశారు, నాకు క్యారెక్టర్ నరేట్ చేశారు. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అండ్ మా ప్రొడ్యూసర్ నయూమ్ గారికి, శంకర్ గారికి, అలాగే మా డైరెక్టర్ భార్గవన్ గారికి, అండ్ ఇంత మంచి ట్యూన్స్ ఇచ్చిన సాయి కార్తిక్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఏదో తెలియని అలజడి తొలిసారి నాలో కలిగెనే, నువ్వే మనసున ముడిపడి లోకాన్ని మరిచానే, ఉదయపు వెలుగుల స్పర్శతో నీ రూప